నిరూపించాలి. తప్పు చేస్తే మీ దగ్గర ప్రూఫ్ ఉంటే మీరు నిరూపించండి. మీకు ప్రూఫ్ ఉందా? మీకు దగ్గర ప్రూఫ్ ఉందా? ఒకటే మాట, మీ దగ్గర ప్రూఫ్ ఉందా? మీ దగ్గర ప్రూఫ్ ఉందా? అంటే మనకు తెలియదు. అంటే ఆయన అన్నం ఏంటంటే ఎవరైనా ఆడపిల్లలు ఎవరైనా మన కుటుంబ సభ్యులు చూసుకోవాలి. ఇప్పుడు మనకు తెలియకుండా మాట్లాడటం ఎందుకు? నేను వరం గారు నేను ఒకటి చెప్తా ఉన్నాను, మీరు కావాల్సిన ఎన్ఆర్ఐస్ మాట్లాడినటువంటి మాట్లాడికి షోస్ అక్కడ ఏవైనా షోలకి వెళ్తే అఫీషియల్ గా మీరు వీడియో ఇప్పిస్తారా వాళ్ళ చేత? అఫీషియల్ గా మీరు వీడియో ఇప్పిస్తారా? చూసిన వ్యక్తి దగ్గర మీరు అఫీషియల్ వీడియో ఇప్పిస్తారా? అది మాట్లాడుతున్నాడు. షోలకి వెళ్తారు, షోలకి నటులు షోలకి మాట్లాడలా, షోలకి వెళ్ళిన తర్వాత సంథింగ్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో అలాంటి మహిళల మీద అలాగే మనం అబాండాలు వేయకూడదు. పార్టీ రాజకీయ పరంగా మనం విమర్శిద్దాం, తప్పు లేదు, దానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం. అక్కడ అంటే నేను చెప్పేది ఈవిడే అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళేటప్పుడు అక్కడ షోస్ లో జరిగినటువంటి పరిస్థితులు, ఈవిడి ప్రతిదీ కూడా ఇచ్చిన మాట తప్పే వ్యక్తి, అలాంటి నేపథ్యంలో ఉన్నటువంటి వ్యక్తి అని చాలా ఎన్ఆర్ఐస్ మాట్లాడినటువంటి మాట నేను యూట్యూబ్ లో. రైట్ సార్. ఇంకోటి సార్, బెట్టింగ్ యాప్స్ గురించి సార్. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మా శర్మలం చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినా, పవన్ కళ్యాణ్ గారు చేసినా, ఆఖరి నరేంద్ర మోడీ గారు చేసినా, ఎవరు చేసినా తప్పే. అది నైతికంగా మనం బాధ్యతలు తీసుకోవాలి. ఇక్కడ బాలయ్య బాబు గారు కూడా అన్స్టాపుల్ షోలో కింద ప్రమోట్ చేస్తే, బాలయ్య బాబు గారైనా, శర్మలమ్మ లేదంటే మన శ్యామల గారు ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్సర్, వాళ్ళు చెప్తే కొంతమంది కార్యకర్తలు కానీ, వాళ్ళ పార్టీ సానుభూతి పరులు కానీ, లేదంటే ఫ్యాన్స్ కానీ వింటారు. అది ఎవరు చేసినా తప్పే, దాన్ని మీరు ఒప్పుకోవాలి, దాన్ని మీరు స్పెసిఫిక్గా ఖండించాలి. బాలయ్య బాబు గారు చేస్తాం కదా, అది తప్పే, అది ముమ్మాడికి తప్పే. చేశారా? నేను చూడలేదు. మరి మనం చెప్తాం కదా సోషల్ మీడియాలో. సురేష్ చూసారా? అది సురేష్ ఆ వీడియో ఉన్నదా? ఒకసారి వీడియో ఉంటే ఓపెన్ చేయండి, ఇంకా టైం ఉంది కదా. ఆ వీడియో ఉంటే ఓపెన్ చేయండి. లైక్ అన్స్టాపుల్ లో కొన్ని బ్రాండ్ ప్రమోషన్. వరం గారు ఇక్కడ బెట్టింగ్ యాప్ సంబంధించి ఏ వీడియో కూడా ప్రమోట్ చేయలేదు, చూపించమని చెప్పండి. బహుమతులు కూడా ఆ సదరు యాప్ నుంచి బహుమతి కూడా ఇస్తారు. ఇస్తారు వేరు, ఇచ్చారు వేరు బ్రదర్. ఇస్తారు వేరు, ఇచ్చారు వేరు బ్రదర్. అందులో మీరు ఏమన్నా ఉంటే డైరెక్ట్ గా చూపించండి. ఇందులో కొట్టండి, టైం ఉంది ఇంకా మీకు. ఓకే కీర్తన గారు. సార్ వర్మ గారు, నేను కూడా అదైతే పూర్తిగా కాంగ్రెస్ అధికార ప్రతినిధితో అంగీకరిస్తాను. అంటే మనం ఏమి చూడకుండా, ఏమి మాట్లాడకుండా, ఎస్పెషల్లీ రాజకీయాల్లోకి వస్తే మహిళల పైన క్యారెక్టర్ అసాసినేషన్, మగవాళ్ల పైన అయితే స్కామ్స్, ఇది కామన్ గా వాళ్ళని వెనక్కి లాగాలంటే యూజ్ చేసే ఒక ఆయుధంగా మనం చూస్తున్నాం గత రాజకీయాల్లో. అండ్ గడిచిన 5 ఏళ్ళు అయితే ఇది కీలకంగా. సురేష్ గారు రెడ్ బుక్ అంటున్నారు. మా కామెంట్ సెక్షన్ మీరు చూస్తే లిటరలీ ఎందుకు వీళ్ళు బతుకున్నారా అనుకుంటారు సార్. నేను పర్టికులర్లీ మొన్న నేను ఒక మెసేజ్ చదివాను సార్. మా పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది, రోడ్డు మీద పట్లు తీసి మిమ్మల్ని అందరినీ ఇచ్చేస్తాము అని మా అధికార ప్రతినిధులు కామెంట్ సెక్షన్ కింద పెట్టారు సార్. చాలా చాలా వల్గర్ గా మిమ్మల్ని రోడ్ లో మేము ఇచ్చేస్తాము, స్టేషన్ కి మిమ్మల్ని వితౌట్ డ్రెస్ పంపిస్తాము అని మా కామెంట్ సెక్షన్ లో మేమైతే లిటరలీ ఒక ½ అవర్ షివర్ అయ్యాం సార్. అట్లాంటి కామెంట్స్ వచ్చాయి మాకైతే. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, మేము మాట్లాడుకుంటే భయపడ్డాం. అంటే ఆ స్థాయిలో వీళ్ళ కామెంట్స్ మమ్మల్ని అంత భయపెట్టేస్తున్నారు. స్టిల్ మేము అధికారంలో ఉండి కూడా వైసీపీ సింపథైజర్స్ మమ్మల్ని మాట్లాడే మాటలు మా కామెంట్ సెక్షన్ లో మాకు పెట్టే కామెంట్స్. నిజంగా రెడ్ బుక్ అమల్లో ఉంటే ఇలాంటి వాళ్ళు భయపడి కామెంట్స్ పెట్టడం తగ్గించుంటారా? ఈ స్థాయిలోనే కామెంట్స్ చేస్తున్నారు. గత 5 ఏళ్ళు మా కామెంట్ సెక్షన్ లో ఇవే కామెంట్స్, ఒకటి కాదు బల్క్ లో నేను పంపిమన్నా మీకు పంపిస్తాను. ఇప్పుడు ఇలాగే ఉంది. రీసెంట్ గా కూడా మా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ అజయ్ గారు మా తరపున డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చారు, హోమ్ మినిస్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చారు. మా ఆడపిల్లల కామెంట్ సెక్షన్ కింద ఇంత ఘోరమైన కామెంట్స్ పెడుతున్నారు, ఎస్పెషల్లీ మా వీర మహిళల కామెంట్ సెక్షన్ కింద. నోటీస్కి వెళ్ళిందా? ఇది వెళ్ళింది సార్. అండ్ కంప్లైంట్ కూడా ఇచ్చారు, స్పెషల్లీ ట్యాగ్ చేసి సార్. ఒక్కొక్కరిని మిమ్మల్ని మా కామెంట్ సెక్షన్ లోనే సార్, ఇంకా ఒక్కొక్కరిని పేరు మెన్షన్ చేసి ట్యాగ్ చేసి మరి మిమ్మల్ని తీసుకుపోయి నడి రోడ్ లో ఇచ్చేస్తాము, స్టేషన్ కి మిమ్మల్ని ఇట్లా పంపిస్తాము అన్నట్టు కామెంట్స్ ఉన్నాయి సార్. సో అటువంటివి సర్వసాధారణంగా జరుగుతాయి. నిజంగా రెడ్ బుక్ అమల్లో ఉంటే, ఆ భయం ఉంటే పేటీఎం కార్యకర్తలని చెప్పుకునే వీళ్ళు కింద ధైర్యం ఉంటుందా? సో రెడ్ బుక్ అమల్లో ఉందనే మాట అవాస్తవం. అంత ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్ లో కూడా ఏమి జరగట్లేదు. మీకు తప్పులు జరుగుతున్నాయి, కనపడుతున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో సురేష్ గారైనా ఎవరైనా చూసుంటారు. అవధాతల దగ్గరికి వెళ్తే ఫస్ట్ అడిగే మాట ఏంటంటే, ఏంటమ్మా పవన్ కళ్యాణ్ గారిని, సిబిఎన్ గారిని, ఇంకొకరిని ఎందుకమ్మా వ్యక్తిగతంగా మాట్లాడతారు, ఏదైనా విధానపరంగా మాట్లాడండి అనే పాయింట్ లోనే మాట్లాడతారు ఎవరైనా. సో అది నేనైనా మీరైనా యాక్సెప్ట్ చేయాలి. అండ్ మనం ఇప్పుడు కూడా ఏమంటున్నాము, ఆరోపణలు వేరు, వాస్తవం వేరు. ఆరోపణలు అంటే ఏంటి?
ఒక సురేష్ గారు పలానా యాప్ ప్రమోట్ చేశారు, విజయ్ గారు పలానా యాప్ ప్రమోట్ చేశారు అంటే ఆరోపణ. కాదండి, ఇప్పుడు Clear గా ఇప్పుడు ఏవో పోస్టులు పెట్టారంటున్నారు కదా, అది ఎవరు పెట్టారో ఎవరు తెలుసు? వైసీపీ వాళ్ళు పెట్టారా? ఆ ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా మమ్మల్ని తిట్టడానికి టీడీపీకి ఏమైనా పని ఉంటుందా, బీజేపీకి ఏమైనా పని ఉంటుందా? అంత ఘోరంగా మమ్మల్ని భయపెట్టించడానికి ఎవరికి పని ఉంటది? కాంగ్రెస్ కూడా లేదు. మేము ఆ కాంగ్రెస్ కూడా ఉండదు. ఎవరికి మేము వాయిస్ ఇస్తున్నాము వ్యతిరేకంగా? కాదండి, అది ట్రేస్ చేశారా? ఎవరు ఏంటి అని తెలిసిపోతుంది కదా. కంప్లైంట్స్ అయితే ఇచ్చారు సార్. సో మా కళ్యాణ్ పార్టీ గారు ఏమన్నారు? హైకమాండ్ కళ్యాణ్ గారు ఏమన్నారు? సార్ వాళ్ళకి ఇంకిత జ్ఞానం ఉండాలంటారు. ఇంకా ఏం చెప్తారు సార్? మేము ప్రతి ఐడిని ఇంక ఇదే పని పెట్టుకొని ఆయన గమనిస్తూ యాక్షన్ ఉంటారా? తీసుకోమని ఏం ఇవ్వలేదా డైరెక్షన్ లో? తీసుకోమని చెప్పాము, యాక్షన్ తీసుకుంటున్నారు. కొన్ని అకౌంట్స్ సస్పెండ్ చేస్తున్నారు, కొన్ని అకౌంట్స్ ని బ్లాక్ చేస్తున్నాము. వీలు But కాదండి, ఇది కళ్యాణ్ నిరంతర గారు ప్రక్రియ. సీరియస్ గా అది పోలీసు వాళ్ళకి ఇమ్మీడియట్ గా వీళ్ళని ఏమైనా ట్రేస్ చేయండి, ఇది చెయ్యండి అని ఏమైనా ఆర్డర్స్ వెళ్ళినాయా? వెళ్ళాయి. దాని మీద Okay. యాక్షన్ కూడా తీసుకుంటున్నారు, తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని ఎప్పటికప్పుడు చెప్తున్నారు. కానీ నేను ఏమంటున్నానంటే రెడ్ బుక్ అమల్లో ఉంది అని సురేష్ గారు అంటున్నారు. కాబట్టి నిజంగా ఉంటే ఈ కంప్లైంట్ మీరు అఫీషియల్ పేజ్ లో, మా అజయ్ గారి పేజ్ లో చూసా తెలుస్తుంది. రీసెంట్ గానే ఇచ్చారు అజయ్ గారు. సో ఇంత ఘోరమైన కామెంట్స్ పెడుతున్నారంటే వీళ్ళేం భయపడటం కూడా లేదు. స్పేస్ కండక్ట్ చేసి మా పేర్లు మెన్షన్ చేసి బూతులు మాట్లాడుతున్నారు. రావే పోవే అని పెడుతున్నారు సార్. స్పేస్ లో పెట్టేస్తున్నారు ట్విట్టర్ లో. సో ఇటువంటివన్నీ సర్వసాధారణంగా ఆడవాళ్ళు పడుతున్న బాధలే. కానీ ఇక్కడ ఆరోపణ వేరు, వాస్తవం వేరు. ఆరోపణ అంటే ఏంటి? సురేష్ గారు పలానా ప్రమోట్ చేశారు, విజయ్ గారు పలానా ప్రమోట్ చేశారు, వర్మ పలానా ప్రమోట్ చేశారు అంటే అది ఆరోపణ. ఇక్కడ పక్కాగా ఆవిడ ప్రమోట్ చేశారు, ఆవిడ యాప్ యూజ్ చేయమని చెప్తున్నారు. సో దీని వల్ల యూజ్ చేసే వాళ్ళ శాతం పెరుగుతుంది, తద్వారా నష్టం జరుగుతుంది అనేది మేము మాట్లాడుతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి దానికి మనము పొత్తు ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళ మాట మాట్లాడదాము అంటే కాదు కదా. పొత్తులో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు ఈ రోజు కాకుండా రేపు ఇంప్లిమెంట్ చేస్తాం. కానీ ఇక్కడ బెట్టింగ్ యాప్ కి ఇచ్చే హామీలని ఎలా కంపేర్ చేస్తాం? రెండు డిఫరెంట్ కదా. ఓకే ఏంటి సార్, ఇందాక మన తెలుగుదేశం పార్టీ సోదరులు మాట్లాడడానికి కంటిన్యూషన్ సార్. బాలయ్య బాబు గారు అయితే పలానా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, పలానా యాప్ ఇచ్చేయమని చెప్పి ఎక్కడ చెప్పినట్టు వీడియో లేదు సార్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అన్స్టాపుల్ షోలో వెనక స్పాన్సర్ బై అని చెప్పి కొంతమంది నేమ్స్ రాస్తారు సార్. ఆ నేమ్స్లో Fun88 అనే ఒక యాప్ కానీ ఒక పేరు కానీ మెన్షన్ చేశారు సార్. అది మీరు గూగుల్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీ సోదరులు Fun88 అంటే ఏంటంటే అది ప్యూర్లీ బెట్టింగ్ యాప్. ఇది డెఫినెట్లీగా బాలయ్య బాబు కానీ ఆహా మేనేజ్మెంట్ కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే చెప్పాడా ఆయన వెనకాతలు ఉందా? చెప్పిన వీడియో అయితే నాకు కనపడలేదు సార్. ఒకసారి పోస్టర్లో ప్లస్ వెనక బ్యాక్గ్రౌండ్ ఏదైతే వాళ్ళు స్పాన్సర్ బై వేస్తారు సార్, అందులో కూడా Fun88 అని ఉంది సార్. ఎందుకంటే బాలయ్య బాబు గారు ₹1 తీసుకొని ఒక షోకి వెళ్ళినప్పుడు ఆ షో ఏంటి, దాని స్పాన్సర్ ఎవరు ఏంటి అని